భక్తుల కొంగు బంగారం తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర రేపటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ రేపు నిర్వహించబోయే విశేష కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. రేపు ఉదయం 7 గంటలకు అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకంతో ఇతర కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. అనంతరం ఆలయంలోని మూల విరాట్కు సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం పరిమళ పుష్పాలతో అమ్మవారికి అత్యంత శోభాయమానంగా ప్రత్యేక అలంకరణ చేయనున్నారు. సాయంత్రం 7 గంటలకు అమ్మవారి పుట్టినిల్లైన అవిలాల నుండి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలతో కూడిన సారెను మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి తీసుకొస్తారు. సారె సమర్పణ అనంతరం తిరుపతి పొలిమేరల చాటింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చైర్మన్ తెలిపారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానందు జరగబోవు జాతర మహోత్సవాలు రేపటితో ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకి అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకం అనంతరం అమ్మవారికి ఒడిబాలు కట్టిన తర్వాత ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత లోపల మూల విరాట్కి అమ్మవారికి మళ్ళీ అక్కడ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి అనంతరం అలంకరణ ప్రత్యేకమైన పూల అలంకరణలతో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. అది పిమ్మట భక్తుల్ని దర్శనార్థం మళ్ళీ దాన్ని అలో చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఇది గమనించి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కావాలని రేపు ముఖ్యంగా అమ్మవారికి బంగారు వజ్ర కిరీటం అదేవిధంగా బంగారు ముఖ బింబంతో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. భక్తులందరూ ఇది గమనించగలరు. సాయంత్రం 7 గంటలకి అమ్మవారికి పుట్టినటువంటి అవిలాల గ్రామం నందు వెళ్ళి అమ్మవారికి సార్ అక్కడి నుంచి తీసుకొని వచ్చి తిరుపతి పొలిమేరల చాటింపు వేసి అక్కడి నుంచి జాతర మొదలవుతుంది. అందరూ కూడా పొలిమేర ఒకసారి జాతర చాటింపు జరిగిన తర్వాత తిరుపతి వాసులు ఎవరు కూడా ఇంకా బయటికి వెళ్ళి నిద్ర చేసే అవకాశం లేదు కాబట్టి అందరూ కూడా తిరుపతిలో ఉండి ప్రతిరోజు కూడా వేషధారులతో అమ్మవారి నుంచి దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కూడా కోరుకుంటున్నాం.